ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఒక అద్భుతమైన గిఫ్ట్ వచ్చిందండి మా ఫ్రెండ్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఒక 4 నెలల క్రితం కలిసినప్పుడు, సార్ అవి రెడీ అవుతాయా అని అడిగారు. వేసవికాలంలో రెడీ అవుతాయి, అప్పుడు ఇస్తాలే అన్నాడు. సరే నిన్నే పంపించాడండి. అవి మీకు చూపిస్తాను. గిఫ్ట్ అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, డబ్బులు లేకపోతే ఒక వస్తువు అనుకుంటాం. కాకపోతే ఇది ఆప్యాయం, అనురాగం, చాలా ప్రేమతో కూడా గిఫ్ట్ ఇస్తాను. ఫస్ట్ మీకే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నిన్న వచ్చేస్తుంది బాక్స్. ఇంత బాక్స్ పంపాలంటే చాలా పెద్ద మనసు ఉండాలండి. ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి నూజివీడి చిన్న రసాలండి. ఫ్రెండ్స్, ఆయన పంపించిన గిఫ్ట్ ఏంటంటే ఈ నూజివీడి చిన్న రసాలండి. ఆయనకి దగ్గర దగ్గర 100 ఎకరాల తోట ఉందండి. ఇవి ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. ఆర్గానిక్ అంటే ఎరువులేవి వేయరు, వదిలేస్తారు అంతే, కాస్త నీళ్లు పెడతారంట. అలా అడిగానో లేదో 4-5 నెలల క్రితం ఉంటే పంపించండి అని ఇవి పంపించేసాడండి ఆయన. చూద్దాం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక 20-30 పంపించుంటాడు అనుకుంటాను. కాకపోతే ఇవి హెవీగా ఉంది బరువు. ఇంతకు విచిత్రం ఏంటంటే ఎంత అమౌంట్ అని అడిగితే చాలా సీరియస్ అయిపోయాడు ఆయన. అమౌంట్ కమ్ముకుంటాను నేను మీలాంటి వాళ్ళకి అన్నాడు. నాకు చాలా ఆనందం వేసిందండి. అసలు నిజంగా ఇవి కొనలేమండి. ఆప్యాయతకి మారుపేరు ఇలాంటి గిఫ్ట్లు అనేది. చిన్న రసాలు సమ్మర్లో మనకి మామూలుగా బంగినపల్లి దొరుకుద్ది, ఇమాం పసంద్ దొరుకుద్ది, కొత్తపల్లి కొబ్బరి దొరుకుద్ది, పెద్ద రసాలు దొరుకుతాయి. కాకపోతే చిన్న రసాలు, నూజివీడి చిన్న రసాలు దొరకడం చాలా కష్టం అండి. కొన్ని ఏరియాలకి, మన కృష్ణా జిల్లాకే పరిమితం అండి. అలాంటి అడగగానే రెడ్డి గారు పంపించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా విషయం ఏంటంటే మందు లేదండి వీటికి, కార్బైడ్ కానీ ఏం పెట్టలేదు. ఇంకొక విషయం చెప్పనండి, ఇందులో మగకాయలు ఆడకాయలు కూడా ఉంటాయండి. మగకాయలండి, ఎందుకంటే సగం పండి సగం పండినట్టు పచ్చిగా ఉన్న చూడండి. ఆడవాళ్ళు గోరింటాకు పెడితే ఏమవుతుంది, ఫుల్గా పండేస్తారు. ఇవి ఫిమేల్ మామిడికాయ, అదేమో మేల్ మామిడికాయ. ఇదిగోండి, ఆడవాళ్ళకి గోరింటాకు తొందరగా పండినట్టు ఇవి తొందరగా పండి చూడండి. ఇది మగవాళ్ళు సగం మనస్తత్వమే, ఫుల్గా ఉండదు, 50%. ఎన్ని పంపించాడు అసలు చూద్దాం ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని పంపించాడు అసలు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించడానికి ఒక దొంతర అంటే ఒక లేయర్లో ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. ఒక లేయర్ అండి, ఇది వెయిట్ ఎక్కువ ఉందన్నా కదా. ఫస్ట్ వీటిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఫ్రెండ్స్, స్త్రీ జనాభా తగ్గిపోయి రాను రాను మగోళ్ళు జనాభా ఎక్కువ అవుతుంది. ఇవి దగ్గర దగ్గర ఒక 20 కాయలు ఉంటే 5 ఆడకాయలు ఉన్నాయి, మిగిలిన అందరూ మగోళ్ళు. ఫ్యూచర్లో లేడీస్కే టాప్. ఇప్పటికే ఒక దొంతర అయిపోయిందండి, ఇది 2వ దొంతర. ఫ్రెండ్స్ చూడండి. సెకండ్, రెడ్డి గారు మీ నామస్మరణ చేసుకుంటా ఈ కాయలన్నీ తినేస్తానండి, మొత్తం తినేస్తా. కడుపు నొప్పి వచ్చినా నాకు పర్వాలేదు, నోరూరిపోతుంది. ఏమంటే మీకు ఇదే కనుక మందు పెడితే అంటే కాయలండి ముందు నిగనిగలాడిపోతాయండి, ఇలా రావు. నెక్స్ట్ సెకండ్ లేయర్ అయిపోయింది ఫ్రెండ్స్. థర్డ్ లేయర్ చూద్దాం. ఈ థర్డ్ లేయర్ ఫ్రెండ్స్ 3 దొంతర్లు, అంటే కొన్ని చోట్ల దొంతర్లు అంటారు. 3 లేయర్ల కింద పెట్టి కాయలు చక్కగా ప్యాక్ చేసి పంపాడండి ఆయన. ఎన్నున్నారా బాబు ఇవి. కనీసం ఫ్రెండ్స్ ఇవి నాకు తెలిసి, అంటే మీకు అన్ని లెక్క పెట్టడం కుదరదు కదా, 3 దొంతర్లు పెట్టాడు ఫ్రెండ్స్. ఇవిగోండి మన చెరుకు రసాలు కుప్ప దొంతర్లు 100 కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద మనసు ఉండాలండి. జనరల్గా కొనుక్కోవచ్చు కాయలు, కాకపోతే ఇలా ఫ్రీగా వచ్చింది కదా, దాని టేస్ట్ రుచే వేరండి. ఈ కాయలన్నీ మొత్తం నేను తినేస్తాను ఫ్రెండ్స్. కడుపు నొప్పి వస్తే వచ్చింది, నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాను. లేకపోతే ఎందుకండి, ఎవరికైనా ఇద్దామా అంటే మనసు ఒప్పట్లేదు. ఫ్రీగా వచ్చింది కదా, మన ఊరికి వస్తే ఫినాయిల్ లాగేస్తాం. ఎవరికి ఇవ్వకూడదులేండి. చుట్టాలకు పంపిద్దామా లేకపోతే ఫ్రెండ్స్కి పంచుదాం అనిపిస్తుంది. కానీ అలాంటి మంచి మనసు మనకు లేదండి. మనం ఏది ఇచ్చినా ఫ్రీగా తీసుకుంటాం కానీ ఎదుటోడికి ఇవ్వండి, అదే మన మనస్తత్వం. ఇదిగోండి రసాలు ఫ్రెండ్స్. ఫిమేల్ కాయలే ఎక్కువ ఉన్నాయండి దీంట్లో. చూడండి, ఫైనల్గా చూపిస్తున్నాను. ఆడ మామిడికాయలు, ఆడ రసాలు, బంగారం రంగులో 24 క్యారెట్స్లో మెరిసిపోతున్నాయి చూడండి. మన జెంట్స్ ఎప్పుడు ఇంతే, 7 కోటి మొక్కలు మనం. చూడండి, ఇంత ఇలాగే ఉంటుంది మన బతికి ఇంతే. ఇది ఫ్రెండ్స్ నాకు రెడ్డి గారు పంపించిన రసాలు గిఫ్ట్ అండి.
అద్భుతమైన గిఫ్ట్ ఫ్రెండ్స్, ఇప్పటికే మర్చిపోలేనండి. ఇస్తాడేమో, ఇంకా పంపిస్తాడేమో, ఇంకా కావాలా అని అడిగాడు ఆయన. నిన్న నాకు ఫోన్ చేసి శ్రీనివాసు ఇంకా కావాలా అని అడిగాడండి. ఏం అడుగుతా, మనకి మొహమాటం లేదుగా, ఉంటే పంపించండి సార్ అందని. వస్తాయేమో చూడాలి, 4-5 వస్తే మనమే అంటే ఎవరికి పెట్టేది లేదు. ఆ రుచి అనేది సింగిల్గా మనమే ఆస్వాదించాలి. బకాసురుడం కాదు, మనం రసాసుర అంటారు, మన రసాసుర. ఇదే మన అందాల నూజివీడు రసాల కుప్ప. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే కష్టమే లేండి, ఇవ్వలేము, నాకు మనసు ఒప్పదు. దయచేసి ఎవరు కాయలు కావాలని అడగండి ఫ్రెండ్స్. ఓకేనండి.